Today we have to discuss two-dimensional motion. 2D motion. Two-dimensional motion. చూడండి, motion along a straight line. Motion along a straight line. Horizontal motion in a horizontal plane. Motion in a horizontal plane ఏమవుతుంది మనకి వన్ డైమెన్షనల్ మోషన్ అవుతుంది. నెక్స్ట్ మోషన్ అండర్ గ్రావిటీ కూడా చూసాం మనం. మోషన్ అండర్ గ్రావిటీ కూడా ఏమవుతుంది, మోషన్ అండర్ గ్రావిటీ కూడా వన్ డైమెన్షనల్ మోషన్ అవుతుంది. ఇప్పుడు మనం టూ డైమెన్షనల్ మోషన్ చదువుతాం. టూ డైమెన్షనల్ మోషన్ ఏంటంటే ప్రొజెక్టైల్ మోషన్ ఇస్ ద టూ డైమెన్షనల్ మోషన్. ప్రొజెక్టైల్ మోషన్ ఇస్ ద టూ డైమెన్షనల్ మోషన్. ఈ ప్రొజెక్టైల్ మోషన్ లో మనం ఏం డిస్కస్ చేయాలంటే ప్రొజెక్టైల్ లో మనం ఈ ప్రొజెక్టైల్ లో మనం ఫస్ట్ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఆబ్లిక్ ప్రొజెక్టైల్. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే హారిజాంటల్ ప్రొజెక్టైల్ డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ప్రొజెక్షన్ అప్ ద ఇంక్లైన్. ప్రొజెక్షన్ అప్ ద ఇంక్లైన్ ప్లేన్ డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ప్రొజెక్షన్ డౌన్ ద ఇంక్లైన్ ప్లేన్ డిస్కస్ చేయాలి. ప్రొజెక్షన్ డౌన్ ద ఇంక్లైన్ ప్లేన్ డిస్కస్ చేయాలి. లాస్ట్ వన్ ఏంటంటే రిలేటివ్ ప్రొజెక్టైల్ మోషన్ డిస్కస్ చేయాలి. రిలేటివ్ ప్రొజెక్టైల్ మోషన్. ఇవి మనం డిస్కస్ చేయాల్సి. ఇందులో ఫస్ట్ దానికి వెళ్దాం మనం. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ డిస్కస్ చేయాలి. ఆబ్లిక్ ప్రొజెక్టైల్. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటే ఏంటంటే ఎనీ బాడీ thrown with an initial velocity making some angle theta less than 90 with the horizontal is called oblique projectile. Any body thrown with an initial velocity making some angle with the horizontal is called oblique projectile. చూడండి, ఈ ఆబ్లిక్ ప్రొజెక్టైల్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక బాడీని సమ్ ఇనిషియల్ వెలాసిటీతో త్రో చేసాం అనుకోండి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే
A body thrown, a stone thrown. A stone thrown some angle with the horizon. A stone thrown some angle with the horizon. నెక్స్ట్ ఇప్పుడు మనం క్రికెట్ బాల్ని 6 కొట్టామనుకోండి. క్రికెట్ బాల్ చూడండి, అది కూడా ప్రొజెక్టైల్ పాత్ ఫాలో అవుతుంది. ఇది కూడా ఇలా వెళ్ళి 6 పడింది అనమాట. యూ వెలాసిటీ మేకింగ్ సమ్ యాంగిల్ విత్ హార్ట్. అండ్ ఇది కూడా ఏమవుతుంది అంటే ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అవుతుంది. ఆబ్లిక్ ప్రొజెక్టైల్. జావెలిన్ థ్రోన్ బై అథ్లెట్ కూడా ఆబ్లిక్ ప్రొజెక్టైల్ కి ఎగ్జాంపుల్. ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దామంటే పాత్ ఆఫ్ ది ఆబ్లిక్ ప్రొజెక్టైల్ ఈస్ పారాబోలా. పాత్ ఆఫ్ ది ఆబ్లిక్ ప్రొజెక్టైల్. పాత్ ఆఫ్ ది ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటే ఈ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ ఫాలో అయ్యే పాత్ ఏదైతే ఉందో, ఈ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ ఫాలో అయ్యే పాత్ని మనం పారాబోలా అని చెప్పి ప్రూవ్ చేయాలన్నమాట. సరే చూద్దాం మనం. ఎందుకంటే నేను ఇలాగా త్రో చేశాను ప్రొజెక్టైల్ని. ఇనీషియల్ వెలాసిటీ యూతో త్రో చేశాను, మేకింగ్ ఎన్ యాంగిల్ తీటా. ఈ బాడీ ఎలా ఫాలో అవుతుంది, పాత్ ఎలా ఫాలో అయింది. ఇలా ఫాలో అయ్యి రీచ్ అయింది. ఈ బాడీ ఫాలో అయ్యే పాత్ ఎలా ఉందంటే ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి హైయెస్ట్ పాయింట్ కలిపి ఇలా వెళ్ళి ఇలా పాత్ ఫాలో అయింది అనమాట. ఈ పాత్ ఏదైతే ఫాలో అయిందో, పాత్ ఏం పాత్ ఫాలో అయింది, ఏ బి సి డి ఈ, ఏబిసిడి అనే పాత్ ఫాలో అయింది అనమాట. ఈ పాత్ ఫాలోడ్ బై ద ప్రొజెక్టైల్ ఈస్ పారాబోలా. అంటే పారాబోలా ఈక్వేషన్ వస్తుందని చూపించారు. సరే, ఇప్పుడు వెలాసిటీ యూ కదా, ఈ యూ వెలాసిటీని 2 కాంపోనెంట్లు చేద్దాం. యూ వెలాసిటీని 2 కాంపోనెంట్లు చేస్తే చూడండి, యూ వెలాసిటీ ఇలా ఉంది కదా, ఇలా తీసుకున్నాను నేను యూ వెలాసిటీని. 2 కాంపోనెంట్లు చేద్దాం. ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్, ఇంకోటి ఏమో వర్టికల్ కాంపోనెంట్. ఇలా ఉంది యూ వెలాసిటీ. ఈ యూ వెలాసిటీని ఇది తీటా యాంగిల్ చేస్తుంది ఇక్కడ. ఇదిగోండి, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీని ఏమనుకుందాం అంటే యూఎక్స్ అనుకుందాం. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీని ఏమనుకుందాం అంటే యూవై అనుకుందాం. ఇప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ దీని నుంచి ఏమని రాయొచ్చు అంటే మనం సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ యూవై డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ యూవై బై యూ అని రాయొచ్చు. యూవై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇప్పుడు మనకి యూ సైన్ థీటా అవుతుంది. యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే దీని నుంచి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు యూఎక్స్ డివైడెడ్ బై యూ అని రాయొచ్చు. అంటే యూఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇప్పుడు మనకి, యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా. ఇప్పుడు 2 వెలాసిటీస్ వచ్చినాయి మనకి, హారిజాంటల్ వెలాసిటీ ఒకటి, ఇంకోటి ఏమో వర్టికల్ వెలాసిటీ ఒకటి. ఇదేంటి హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. ఇదిగోండి వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ రాద్దాం మనం. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎంత అంటే ఇదిగోండి, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇలా ఉంటుంది. అది ఏంటంటే యూ సైన్ థీటా. యూ సైన్ థీటా, యూ కాస్ థీటా ఏమో ఇలా ఉంది హారిజాంటల్ గా, యూ సైన్ థీటా ఏమో వర్టికల్ గా ఉందన్నమాట. 2 వెలాసిటీ, ఈ యూని 2 వెలాసిటీ కింద డివైడ్ చేశారు. యూ కాస్ థీటా ఒక వెలాసిటీ, యూ సైన్ థీటా ఒక వెలాసిటీ కింద డివైడ్ చేశారు. ఇంకా యూని మనం మర్చిపోవచ్చు, యూ కాస్ థీటానే ఉంది ఇలాగా, యూ సైన్ థీటా ఇలా ఉంది. ఇప్పుడు
యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది కదా జీ. ఈ జీ ఎఫెక్ట్ వెలాసిటీస్ మీద ఎలా ఉందో చూద్దాం. ఎఫెక్ట్ ఆఫ్ జీ, ఎఫెక్ట్ ఆఫ్ జీ, ఎఫెక్ట్ ఆఫ్ జీ, effect of G on the effect of G on the component of velocities, on the component of velocities. The component of velocities, effect of G on the component of velocities. చూడండి, ఇప్పుడు హారిజాంటల్ కాంపోనెంట్ మీద ఎలా ఉంటుందో ఎఫెక్ట్ చూద్దాం. మనం హారిజాంటల్ కాంపోనెంట్ మీద ఎలా ఉంటుందో చూద్దాం. యూ కాస్ థీటా ఇలా ఉంది హారిజాంటల్ గా. యూ కాస్ థీటా ఇలా ఉంది. దీనికి జీ వాల్యూ ఎలా రాద్దామంటే జీ ఎలా రాద్దామంటే జీ ఇలా రాద్దాం డౌన్వర్డ్. ఇదిగోండి, ఈ జీ ఎలా ఉందంటే ఇది 90 degrees తో ఉంది. యూ కాస్ థీటా జీ వాల్యూ ఎలా ఉందంటే 90 degrees తో ఉంది. జీ వాల్యూ 90 degrees తో ఉంది కదా. చూడండి, ద కాంపోనెంట్ ఆఫ్ జీ 90 degrees తో ఉంది కాబట్టి ద కాంపోనెంట్ ఆఫ్ జీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యూ కాస్ థీటా ఎంత అవుతుంది? ద కాంపోనెంట్ ఆఫ్ జీ, జీ కాంపోనెంట్ ఎంత అంటే ద కాంపోనెంట్ ఆఫ్ జీ ఇన్ ద డైరెక్షన్ అంటే జిఎక్స్ ఎంత అవుతుందంటే జిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీ డౌన్వర్డ్ ఉంది, ఏమో 90 degrees. అంటే కాంపోనెంట్ ఎలా రాయొచ్చండి? జీ కాస్ 90 degrees. చూడండి, కాస్ 90 వాల్యూ 0 కాబట్టి జిఎక్స్ అంటే జీ ఎఫెక్ట్ హారిజాంటల్ గా ఎంత అంటే జిఎక్స్ 0 అనమాట. ఓన్లీ వర్టికల్ గా ఉంది, హారిజాంటల్ గా జిఎక్స్ లేదు, యూ కాస్ థీటా మాత్రమే ఉందన్నమాట. అంటే యూ కాస్ థీటా వెలాసిటీ మీద జీ ఎఫెక్ట్ లేదు. ద ఎఫెక్ట్ ఆఫ్ జీ, ద ఎఫెక్ట్ ఆఫ్ జీ on horizontal component is 0. On horizontal component is 0. Horizontal component is 0. సో మరి యాక్సలరేషన్ లేకపోతే ఏమవుతుంది? అది యాక్సలరేషన్ 0 అనుకోండి, అది కాన్స్టెంట్ వెలాసిటీతో మోతుంది అనమాట. అంటే ఎంటైర్ ప్రొజెక్టైల్ మోషన్ లో యూ కాస్ థీటా కాన్స్టెంట్. అంటే ఇక్కడ యూ కాస్ థీటానే ఉంటుంది, ఇక్కడ యూ కాస్ థీటానే ఉంటుంది, హైయెస్ట్ పాయింట్ దగ్గర యూ కాస్ థీటానే ఉంటుంది, ఇక్కడ యూ కాస్ థీటానే ఉంటుంది, ఇక్కడ యూ కాస్ థీటానే ఉంటుంది, ఇక్కడ కూడా యూ కాస్ థీటానే ఉంటుంది, ఇక్కడ కూడా యూ కాస్ థీటానే ఉంటుంది. అంటే ఎంటైర్ మోషన్ లో యూ కాస్ థీటా అనేది కాన్స్టెంట్. అంటే యూ కాస్ థీటానే ఉంటుంది అన్ని చోట్ల, యూ కాస్ థీటానే ఉంటుంది. హైయెస్ట్ పాయింట్ దగ్గర ఎంత ఉందండి? యూ కాస్ థీటా. యూ కాస్ థీటా ఇక్కడ ఎంత ఉంది? యూ కాస్ థీటా. ఎక్కడైనా సరే ప్రొజెక్టైల్ మోషన్ లో ఈ వెలాసిటీ కాన్స్టెంట్, ఈ వెలాసిటీ మనం ఎంత తీసుకుంటాం? యూ కాస్ థీటా అని తీసుకుంటాం. వెలాసిటీ కాన్స్టెంట్ అది ఎంత అంటే యూ కాస్ థీటా. ఇప్పుడు వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు హారిజాంటల్ కాంపోనెంట్ చూసాం, ఇప్పుడు వర్టికల్ కాంపోనెంట్కి వెళ్దాం. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. ఎఫెక్ట్ ఆఫ్ జీ ఆన్ వర్టికల్ కాంపోనెంట్, ఎఫెక్ట్ ఆఫ్ జీ, ఎఫెక్ట్ ఆఫ్ జీ ఆన్ వర్టికల్ కాంపోనెంట్. వర్టికల్ కాంపోనెంట్, ఎఫెక్ట్ ఆఫ్ జీ ఆన్ వర్టికల్ కాంపోనెంట్. మీరు చూసినట్లయితే వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ ఎలా ఉంది? వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ ఎలా ఉందంటే ఇలా పై. జీ ఎలా ఉంది? జీ ఏమో డౌన్వర్డ్ ఉంది అనమాట. చూడండి, ఇది ఎలా ఉంది? యూ కాస్ థీటా ఏమో, యూ సైన్ థీటా ఏమో అప్వర్డ్ ఉంది ప్రొజెక్టైల్ మీద, జీ ఏమో డౌన్వర్డ్ ఉంది. అంటే ఇప్పుడు ఎఫెక్ట్ ఏమవుతుంది? ఎఫెక్ట్ ఏమవుతుందంటే v is equal to u plus at కాబట్టి vy is equal to u అంటే u sin theta, u అంటే u sin theta, u sin theta మైనస్ gt అవుతుంది. u sin theta మైనస్ gt, vy is equal to u sin theta మైనస్ gt నండి. అంటే a is equal to ఎంత? u sin theta అంటే uy is equal to u sin theta
యాక్సిలరేషన్ ఎలా ఉంది? ఏజ్ ఈక్వల్ మైనస్ జీ అనమాట. ఏజ్ ఈక్వల్ మైనస్ జీ అంటే వివై ఈజ్ ఈక్వల్ యూ సైన్ థీటా మైనస్ జీ. వివై ఈజ్ ఈక్వల్ యూ సైన్ థీటా మైనస్ జీటీ. అంటే ఈ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏమవుతుంది చూడండి, యూ సైన్ థీటా మైనస్ జీటీ అనమాట. అంటే టీ ఈక్వల్ 1 అయింది అనుకోండి, యూ సైన్ థీటా మైనస్ జీ. టీ ఈక్వల్ 2 అయింది అనుకోండి, యూ సైన్ థీటా మైనస్ 2జీ. టీ ఈక్వల్ 3 అయింది అనుకోండి, యూ సైన్ థీటా మైనస్ 3జీ. అంటే ఈ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ డిక్రీజ్ అవుతా వెళ్తుంది అనమాట. ఈ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ డిక్రీజ్ అవుతా వెళ్తుంది. ఇప్పుడు ఇలా ఉంది, ఎప్పటికి ఇలా ఉంది. ఇక్కడ 0 అయిపోయింది హైయెస్ట్ పాయింట్ దగ్గర, మళ్ళీ డౌన్వర్డ్ ఇలా పెరుగుతూ వస్తుంది. మళ్ళీ మనకి కిందకి వచ్చేప్పటికి పొజిషన్ పాయింట్కి వచ్చేటప్పుడు విసిరేటప్పుడు మనం ఎంత అయితే ఉందో అంతే ఉంటుంది. ఇది ఎఫెక్ట్ ఆఫ్ వర్టికల్ కాంపోనెంట్. వర్టికల్ కాంపోనెంట్ ఏమవుతుందంటే యూ సైన్ థీటా వాల్యూ డిక్రీజ్ అవుతూ హైయెస్ట్ పాయింట్కి లేక 0 అవుతుంది. మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ మళ్ళీ సేమ్ పాయింట్కి వచ్చేప్పటికి సేమ్ వెలాసిటీ ఉంటుంది. ఇది ఎఫెక్ట్ ఆఫ్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. ఎఫెక్ట్ ఆఫ్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్. చూడండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యూ కాస్ థీటా కదా, ఏమో వర్టికల్ కాంపోనెంట్ వచ్చేప్పటికి యూ సైన్ థీటా ఇలా ఉంది. ఇప్పుడు మనకి వెలాసిటీస్ గురించి తెలుస్తుంది. ఆ వెలాసిటీస్ ఎలా మారుతాయి ఏంటి అని తెలుస్తుంది మనకి. యూ సైన్ థీటా తెలుస్తుంది మనకి. ఆ వెలాసిటీస్ ఎలా మారుతాయి ఏంటి అని తెలుస్తుంది. ఆర్డినరీ వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉంటుంది త్రూ అవుట్ ద మోషన్. వర్టికల్ వెలాసిటీ ఏమో తగ్గుతూ హైయెస్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు 0 అవుతుంది అనమాట. చూడండి హైయెస్ట్ పాయింట్ దగ్గర ఈ హార్జెంటల్ ఇప్పుడు ఎంత అంటే వెలాసిటీ హైయెస్ట్ పాయింట్ దగ్గర ఇది ఎంత అంటే యూ కాస్ థీటా ఉంటుంది. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0 అవుతుంది, హార్జెంటల్ కాంపోనెంట్ మాత్రం ఉంటుంది అనమాట. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ అట్ ద హైయెస్ట్ పాయింట్ అంటారు. వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ at the highest point అంటే at the highest point అంటే వెలాసిటీ ఆఫ్ ద ప్రొజెక్టైల్ at the highest point అంటే ఏం రాస్తారు? వర్టికల్ వెలాసిటీ 0, ఓన్లీ హార్జెంటల్ వెలాసిటీ ఉంటుంది అనమాట. అది ఎంత అంటే యూ కాస్ థీటా ఉంటుంది అనమాట. హార్జెంటల్ వెలాసిటీ ఉంటుంది, వర్టికల్ వెలాసిటీ 0 అవుతుంది. వెలాసిటీ ఆఫ్ ద ప్రొజెక్టైల్ at the highest point is యూ కాస్ థీటా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఇస్ పారాబోలా అని ప్రూవ్ చేద్దాం. పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఇస్ పారాబోలా అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ఇది ఇప్పుడు ఇలా పాత్ ఇలా ఉంది కదా, ఇలా ఫాలో అవుతుంది. ఈ పాత్ ఇలా రీచ్ అయిందన్నమాట. ఏంటి ఆ పాత్? ఏబిసిడిఈ అనే పాత్ ఫాలో అనమాట. ఇప్పుడు ప్రొజెక్టైల్ ఈ పాత్ లో ఉందనుకుందాం. టీ టైం తర్వాత ఒక పి అనే పాయింట్ రీచ్ అయింది అనుకుందాం. ఈ పాత్ టీ టైం తర్వాత ఒక పి అనే పాయింట్ రీచ్ అయింది. దీని వర్టికల్ వాల్యూ ఎంత అంటే y, హార్జెంటల్ వాల్యూ ఎంత అంటే x. దీని వర్టికల్ వాల్యూ ఎంత అంటే
ఇదేంటంటే వై, ఇది ఎంత అంటే ఎక్స్, ఇది వై, ఇది ఎక్స్ అనమాట. చూడండి ప్రొజెక్టైల్ టీ టైంలో ఇలా ఉందనమాట. ఇప్పుడు ఈ హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తుంది టీ టైంలో ఎక్స్, వర్టికల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తుంది వై, హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్. హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 2 cos theta into t. X is equal to u cos theta into t, హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్. వర్టికల్ డిస్టెన్స్ ట్రావెల్ ఎంత అంటే వర్టికల్ డిస్టెన్స్ ట్రావెల్. వర్టికల్ డిస్టెన్స్ ట్రావెల్ ఎంత అంటే y is equal to u sin theta into t minus half t. చూడండి y is equal to s is equal to ut plus half t square వాడదాం. s is equal to ut plus half t square. s అంటే y is equal to u sin theta into t minus a అంటే మైనస్ g అనమాట. y is equal to u sin theta into t minus half t square. ఈక్వేషన్ తీసుకుంటాం. y is equal to u sin theta into minus half t square. t is equal to మనం ఏం రాద్దాం ఫస్ట్ ఈక్వేషన్ నుంచి t is equal to ఎంత అంటే x divided by u cos theta. y is equal to u sin theta into t అంటే x by u cos theta minus half g into t అంటే x by u cos theta వచ్చింది. x into tan theta minus g by 2u square cos square theta. y is equal to x into tan theta minus g by 2u square cos square theta into x square. చూడండి ఇక్కడ tan theta అనేది కాన్స్టెంట్ అనమాట. tan theta is equal to కాన్స్టెంట్ అంటే tan 45 కానీ tan 30 కానీ యాంగిల్ ప్రొజెక్ట్ చేస్తాం. tan theta కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ మనం ఏమనుకుందాం అంటే ఏ అనుకుందాం. g కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్, u స్క్వేర్ కాన్స్టెంట్, cos స్క్వేర్ theta 2u స్క్వేర్ cos స్క్వేర్ theta అనేది స్క్వేర్ వస్తుంది. g by 2u స్క్వేర్ cos స్క్వేర్ కూడా కాన్స్టెంట్. g by 2u స్క్వేర్ cos స్క్వేర్ theta కూడా కాన్స్టెంట్. అది p అనమాట. అంటే y is equal to ఏమవుతుందంటే ax minus bx స్క్వేర్ ఈక్వేషన్. ఇదే పారాబోలా ఈక్వేషన్ అనమాట. y is equal to ax minus bx స్క్వేర్ అనేది పారాబోలా ఈక్వేషన్. ఓకే, సో పార్ట్ ఆఫ్ ది ఆబ్లిక్ ప్రొజెక్టైల్ ఏంటంటే పారాబోలా. ఆ పారాబోలా ఈక్వేషన్ ఏంటంటే y is equal to x minus bx. ఇప్పుడు చూద్దాం మాక్సిమం హైట్ రీచ్డ్ బై ద ప్రొజెక్టైల్ కనుక. maximum height of oblique plane. maximum height of oblique plane చూద్దాం మనం. మరి ఆబ్లిక్ ప్లేన్ ఎంత మాక్సిమం హైట్ ఇస్తుంది? చూడండి ఎలా ఉంది.
maximum height reached by the projectile. Maximum height reached by the projectile అంటే ఇది ఏమవుతుందంటే ఇది హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత అంటే u cos theta. వర్టికల్ కాంపోనెంట్ ఎంత అంటే u sin theta. చూడండి ఇది u cos theta హారిజాంటల్ కాంపోనెంట్, u sin theta వర్టికల్ కాంపోనెంట్. చూడండి మాక్సిమం హైట్ రీచ్ అంటే హైట్ యూ సైన్ థీటా వెలాసిటీ వల్ల వెళ్తుంది, యూ కాస్ థీటా వల్ల కాదు. ఇదిగోండి యూ సైన్ థీటా అనేది స్టార్టింగ్ వెలాసిటీ ఉంది. మాక్సిమం హైట్ ఎంత అంటే హైయెస్ట్ పాయింట్ దగ్గర ఇది మాక్సిమం వెలాసిటీ హెచ్ మ్యాక్సిమం. చూడండి ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎంత vy ఈజ్ ఈక్వల్ 0. uy ఈజ్ ఈక్వల్ ఎంత అంటే uy ఈజ్ ఈక్వల్ యూ సైన్ థీటా. బాడీ పైకి ట్రావెల్ చేస్తుంది కదా, a ఈజ్ ఈక్వల్ మైనస్ g. ఫైనల్ వెలాసిటీ vy ఈజ్ ఈక్వల్ 0, s ఈజ్ ఈక్వల్ h అన్నమాట. v స్క్వేర్ మైనస్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2s. v స్క్వేర్ అంటే ఏమవుతుందంటే 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ u అంటే u సైన్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ 2 ఇంటూ మైనస్ g ఇంటూ s అంటే h. u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2dh. h is equal to u square sin square theta by 2g. This is the maximum height h. h maximum is equal to u square sin square theta by 2g. ఇది maximum height of the projectile, maximum height of the projectile. Next, time of flight of the projectile. Time of flight of projectile. Time of flight of the projectile. చూడండి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ద టైమ్ ఇన్ విచ్ ద బాడీ ఇస్ ఇన్ ఎయిర్ అనమాట. బాడీ ఎయిర్లో ఉన్నది. ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్కి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ అంటే మనం ఎన్ని డెఫినేషన్ చెప్పొచ్చు అంటే ఫస్ట్ వన్ అంటే ఇదిగోండి ఏ దగ్గర స్టార్ట్ అయింది, బి దగ్గర రీచ్ అయింది అంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కవర్డ్ పర్పెండిక్యులర్, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కవర్డ్ ఎంత 0. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇస్ ద టైమ్ ఇన్ విచ్ in which vertical displacement covered is 0. Vertical displacement covered is 0. Second one, the time in which the body is in air. The time in which the body is in air. Third one, time of flight is equal to time of ascent plus time of descent. Time of flight is equal to time of ascent plus time of descent. Time is equal to time of ascent plus time of descent. ఇది u cos theta. sin theta. చూడండి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే మనం వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కవర్డ్ పర్పెండిక్యులర్ టు ద వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కవర్డ్ 0 అంటే మనం ఏం ఫార్ములా తీసుకుందాం అంటే s is equal to ut plus half at square. s అంటే 0, u అంటే u sin theta into t plus half a అంటే minus g into t square.
ఈటీ క్యాన్సల్, టీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 2u sin theta బై టైం t ఈజ్ ఈక్వల్ టు 2u sin theta బై t. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టు 2u sin theta బై t. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఎంతో కనుక్కుందాం మనం. టైమ్ ఆఫ్ అసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటంటే ప్రొజెక్టైల్ మాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి టైం. టైమ్ టు రీచ్ ద మాక్సిమం హైట్. టైమ్ టు రీచ్ ద మాక్సిమం హైట్. మాక్సిమం హైట్కి వెళ్ళడానికి టైం. టైం టు రీచ్ మాక్సిమం హైట్. టైమ్ టు రీచ్ ద మాక్సిమం. ui is equal to ఎంత? u sin theta. బాడీ ఆపోజిట్ గా ట్రావెల్ చేస్తుంది. అంటే u sin theta పైకి ఉంది, యాక్సిలరేషన్ రూట్ గ్రావిటీ కిందకు ఉంది. a is equal to minus g. t is equal to time of ascent. ఫైనల్ వెలాసిటీ అంటే మాక్సిమం హైట్ దగ్గర వర్టికల్ వెలాసిటీ ఎంత అంటే vy is equal to 0. ఇప్పుడు v is equal to u plus at వాడుతుంది. vy is equal to ui plus ui minus g into t. ui is equal to 0. ui అంటే u sin theta minus g into t. టైమ్ ఆఫ్ ascent. దెన్ టైమ్ ఆఫ్ ascent is equal to ఏమవుతుందంటే టైమ్ ఆఫ్ ascent is equal to u sin theta by time of ascent is equal to u sin theta by time of flight 2u sin theta by g. time of ascent ఏమో u sin theta by g. చూడండి మనం టైమ్ ఆఫ్ డిసెంట్ కనుక్కుందాం. చూడండి ఇప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత అవుతుందో. టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత అవుతుంది ఇప్పుడు? టైమ్ ఆఫ్ డిసెంట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటేనేమో 2u sin theta by g. టైమ్ ఆఫ్ ascent అంటేనేమో u sin theta by g ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. దట్ ఇంప్లైస్ టైమ్ ఆఫ్ డిసెంట్ is equal to ఎంత అంటే టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత అవుతుంది? 2u sin theta by g is equal to u sin theta by g plus time of descent. So time of descent is equal to 2u sin theta by g minus u sin theta by g. Time of descent is equal to u sin theta by g. Time of descent is equal to ఎంత అవుతుంది? u sin theta by g. Next, range of the projectile discuss చేద్దాం. Range of the projectile. Range of the projectile. Range of the projectile. ఈ రేంజ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే క్యాపిటల్ ఆర్ తో రిప్రజెంట్ చేస్తాను. రేంజ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్. Range of the projectile. u cos theta. u sin theta. u cos theta ఏమో u sin theta. రేంజ్ ఆఫ్ ది రేంజ్ అంటే ఏంటంటే రేంజ్ ఇస్ ద రేంజ్. రేంజ్ ఇస్ ద horizontal distance covered.
margin distance covered during time of flight. టైమ్ ఆఫ్ ఫ్లైట్ టైంలో కవర్ చేసిన హారిజాంటల్ డిస్టెన్స్ అనమాట. ఎంత అవుతుందంటే r is equal to మనకి ఏంటంటే s is equal to ut ప్లస్ హాఫ్ t స్క్వేర్. s అంటే r is equal to u అంటే u cos theta ఇంటూ ప్లస్ హాఫ్ a అంటేనేమో యాక్సిలేషన్ 0 కదా, 0 ఇంటూ t స్క్వేర్ అంటే r is equal to u cos theta. సో r is equal to u cos theta ఇంటూ t అంటే ఎంత అవుతుంది మనకి? t అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత 2u sin theta బై 2u స్క్వేర్ sin theta cos theta డివైడెడ్ బై g. r is equal to ఏమవుతుందంటే మనకి ఇప్పుడు u స్క్వేర్ ఇంటూ 2 sin theta cos theta అంటే sin theta బై g. Range is equal to u square sin 2 theta by 2 angles of projection for same range. Two angles of projection for the same range. R is equal to ఏమవుతుందంటే u square sin 2 theta by g కదా. చూడండి u square sin 2 theta అని మనం ఎలా రాసుకోవచ్చు? sin 2 theta అని సెకండ్ కోఆర్డినేట్ లో sin 180 minus 2 theta అని కూడా రాసుకోవచ్చు. sin 2 theta is equal to sin 2 కామన్ ఇస్తే 90 minus theta. చూడండి రేంజ్ ని మనం రెండు విధాలుగా రాసుకోవచ్చు. రేంజ్ సేమ్ రేంజ్ వస్తుంది అనమాట. ఎప్పుడు u స్క్వేర్ sin 2 theta by g అయినప్పుడు u స్క్వేర్ ఇంటూ sin 180 minus theta అయినప్పుడు ఈ రెండింటికి సేమ్ రేంజ్ వస్తుంది. అంటే 180 minus 2 theta అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత 90 minus theta, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత theta. అంటే 2 angles of projection for same range ఏంటంటే theta and 90 minus theta. అంటే u కాన్స్టెంట్ గా ఉండి g కాన్స్టెంట్ గా ఉంటే, ఇదిగోండి ఒక ప్రొజెక్టైల్ మనం త్రో చేసాం అనుకోండి, ఒక ప్రొజెక్టైల్ త్రో చేస్తే ఇదిగోండి u కాన్స్టెంట్ గా ఉంది మనకి, g కూడా కాన్స్టెంట్. 30 degrees తో ప్రొజెక్ట్ చేసిన g ఎలాగో కాన్స్టెంట్ ఉంటుంది, u కాన్స్టెంట్ గా ఉంది అనుకోండి. ఇంకొకటి 60 degrees తో ప్రొజెక్ట్ చేసిన u కాన్స్టెంట్ గా ఉంది, 60 degrees తో 90 minus theta 90 minus 30 60 అనమాట. అంటే 30 degrees తో ప్రొజెక్ట్ చేసినా సేమ్ రేంజ్ వస్తుంది, 60 degrees తో ప్రొజెక్ట్ చేసినా సేమ్ రేంజ్ వస్తుంది. u కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు అంటే g ఎలాగో కాన్స్టెంట్, u కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు theta, 90 minus theta are the two angles of projection for the same range. Theta and 90 minus theta are the two angles of projection for the same range. Theta and 90 minus theta are the two angles. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మాక్సిమం రేంజ్ ఎంత చూద్దాం. మాక్సిమం రేంజ్ ఎప్పుడు వస్తుంది? మాక్సిమం రేంజ్ if u comma g are constants, u and g are constants, u g కాన్స్టెంట్ అయితే రేంజ్ దేని మీద డిపెండ్ అవుతుంది? రేంజ్ డిపెండ్స్ ఆన్ theta only. r is equal to u g కాన్స్టెంట్స్ కాబట్టి u స్క్వేర్ బై g ఇంటూ sin 2 theta. అంటే sin 2 theta మాక్సిమం అయితే రేంజ్ మాక్సిమం అవుతుంది. అంటే r మాక్సిమం అవ్వాలంటే u స్క్వేర్ బై g కాన్స్టెంట్ కాబట్టి sin 2 theta మాక్సిమం అవ్వాలి. sin 2 theta మాక్సిమం అంటే 1, అంటే sin 2 theta is equal to 1 అన్నమాట.
sin 2 theta is equal to 1 అంటే sin 90 degrees. అంటే 2 theta is equal to ఎంత 90 degrees. Theta is equal to ఎంత theta is equal to అంటే 45 degrees. Theta is equal to 45 degrees. అంటే ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ 45 degrees అయితే యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ 45 degrees అయితే కనుక రేంజ్ మాక్సిమం. ఓకేనా?